ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ కొంతమంది వైసీపీ నాయకులు సజ్జల మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం వైసీపీ ఓడిపోవడానికి కారణం నేను కాదు, సీఎంఓలో ఉన్నటువంటి అధికారులు, ముఖ్యంగా ధనుంజయ రెడ్డి వల్లే ఆంధ్రప్రదేశ్లో వైకాపా ఓటమిని చవి చూడాల్సి వచ్చింది అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైకాపా ఘోర ఓటమిని చవి చూసిన నేపథ్యంలో వైసీపీ ఓటమికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ కొంతమంది వైకాపా నాయకులు ఆయన మీద తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్న నేపథ్యంలో అసలు తప్పు నాది కాదు, నాకేం తెలియదు, వైకాపా ఓడిపోవడానికి కారణం సీఎంఓ ఆఫీస్లో పనిచేసేటువంటి కొంతమంది అధికారులు, ముఖ్యంగా ధనుంజయ రెడ్డి వల్లే వైసీపీ ఓడిపోవాల్సి వచ్చింది అంటూ ఆయన చెప్తూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అసలు ఏంటి వైకాపా ఓటమికి కారణాలు ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలను మనం ఏ రకంగా చూడొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే ఓటమికి ఒకళ్ళు అని కారణం చెప్పడం కన్నా కూడా చాలా కారణాలు ఉంటాయి. ఒకటని కాదు, ఒక వ్యక్తి అని కాదు ఏ ఓటమి చెందడానికి. ముఖ్యంగా ఒక పార్టీ విజయం సాధించినా ఓడిపోయినా ఆ క్రెడిట్ కానీ డెబిట్ కానీ పార్టీ అధినేతకి ఫస్ట్ వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం కిందే చూడాలి. అయితే ఇది ఒక క్రికెట్ లాగా చూసుకుంటే ఒక క్రికెట్ టీం ఓడిపోయినా గెలిచినా క్రెడిట్ ఆర్ డెబిట్ కెప్టెన్కే వెళ్తుంది. కానీ అది సమిష్టి కృషి. టీంలో ఉన్న ప్లేయర్స్ అందరూ బాగా ఆడితేనే గెలుస్తారు. ఇక్కడ కూడా రాజకీయ అంటే నేను ఎగ్జాంపుల్ కోట్ చేశాను ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. పార్టీ విజయం సాధించడానికి ఓడిపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటగా బాధ్యత తీసుకోవాలి ఓటమికి. తర్వాత విశ్లేషిస్తే ఓటమికి, ఇంత ఘోరమైన ఓటమికి కారణాలని విశ్లేషిస్తే కనుక, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్నల్గా విశ్లేషణ చేస్తే కనుక ప్రతి అంశాన్ని కూలంకషంగా చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది కనీసం ప్రతిపక్ష హోదా రాని పరిస్థితుల్లో చాలా లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ధనుంజయ రెడ్డి గారు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనడం, నేను కాదు అసలు సకల శాఖ మంత్రి సజ్జల రెడ్డి గారే అని ధనుంజయ గారు కానీ, లేకపోతే సీఎంఓ ఆఫీస్ వాళ్ళు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు చేసుకోవడం ఏంటంటే దే ఆర్ నాట్ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఓనర్షిప్ అనేది తీసుకోవడం లేదు, బాధ్యత అనేది తీసుకోవడం లేదు. ఘోరం జరిగింది కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసేసుకుంటున్నారు. అంటే ఈ ఇళ్లలో ఎవరు నాయకులు లేరు, కింద స్థాయిలో తోసేసుకుంటున్నారు. నాయకుడు అనేవాడు ఓటమికి బాధ్యత వహిస్తాడు, యాక్సెప్ట్ చేస్తారు, విశ్లేషించుకుంటారు, రెక్టిఫై చేసుకుంటారు, మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు, తప్పులు ఓటమికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఒకటి చూస్తే కనుక ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంత్రుల్ని అరాచకాలు చేస్తుంటే కంట్రోల్ చేయలేదు, అడ్డుకోకపోవడం. కంట్రోల్ చేయట్లేదు అంటే మీరు ఇండైరెక్ట్గా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని మీరు ప్రోత్సహిస్తున్నారు. అసలు వైసీపీ ఓడిపోయిన తర్వాత కొంతమంది మాజీ మంత్రులు, కొంతమంది వైకాపా నాయకులే బయటికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల వైసీపీ ఓడిపోవాల్సి వచ్చింది అంటూ కొంతమంది చెప్తూ ఉంటే, అసలు వాలంటీర్ల వ్యవస్థ వల్ల నేతలకి ప్రజలకి మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది, అదే ఓటమికి కారణం అంటూ మరికొంతమంది చెప్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఏమో అసలు జగన్మోహన్ రెడ్డి కోటరీ వల్ల వైకాపా ఓడిపోవాల్సి వచ్చిందని మరికొంతమంది చెప్తూ ఉన్నారు. ఇలా రకరకాలుగా భిన్న అభిప్రాయాలు అయితే వినపడుతూ ఉన్నాయి. అది కరెక్టే. నేనేమంటున్నా అంటే ప్రజల్లో ఇంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన దానికి విశ్లేషించాలి. ఇంత తీవ్రమైన వ్యతిరేకత అంటే ప్రజలకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి మధ్య గ్యాప్ ఉందంటే నేను నమ్మను. వాలంటీర్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా పోనీ అది జగన్మోహన్ రెడ్డి గారు సొంత
సేన సొంత సృష్టి అని అనుకున్నా కూడా మిమ్మల్ని ఎమ్మెల్యేలని ఎంపీలని మిమ్మల్ని ఎవరు ఆపారు ప్రజల మధ్యకి వెళ్ళడానికి? మీరు డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు, మీ స్థాయిలో మీరు చేయాలనుకున్నది చేయొచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు, ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో మీరు కీలక పాత్ర పోషించవచ్చు. సో వాలంటీర్ సిస్టమ్ అనేది కాదు ఇక్కడ. ప్రజలు వీళ్ళు మెయిన్గా జరిగింది ఏంటంటే కృష్ణ ఇక్కడ అరాచకం, అక్రమాలు, అపోజిషన్ పార్టీ వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, కేసులు పెట్టడం, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీస్ మీద దాడి చేసినా కూడా ఖండించకపోవడం, ఒక బూతు భాషని మంత్రులు ఉపయోగిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖండించకపోవడము, ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాల నుంచి ప్రజలు గమనిస్తున్నారు. అందులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, రాజకీయ విఘ్నత కలిగిన వాళ్ళు, రాజకీయ చతురత కలిగిన వాళ్ళు కూడా. సో ఆంధ్ర ప్రజల్ని ఎక్కడా కూడా తక్కువ ఎస్టిమేట్ వేయడానికి వీల్లేదు. వాళ్ళకి కూలంకషంగా క్షుణ్ణంగా ఏం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది, జనసేనలో ఏం జరుగుతుంది, వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది, ఆ నాయకులు కింద క్యాడర్ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు, ఎటువైపు ప్రోత్సహిస్తున్నారు అనేది ప్రజలు ఈ 5 సంవత్సరాల నుంచి గమనించారు. ఈ ఎక్కడైతే ఈ అరాచకాలు, అక్రమాలని, భూదందా చేయడం, ఇసుక మాఫియా చేయడం, ఇవన్నీ కూడా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా వాళ్ళని కంట్రోల్ చేయలేదు. ఇంకొకటి, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని తప్పుగా మాట్లాడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నిజమైన నాయకుడైతే కనుక బయటకు వచ్చి అమ్మ నన్ను క్షమించండి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా మంత్రులు కానీ లేకపోతే మా ప్రజాప్రతినిధులు కానీ అడ్డగోలుగా అవమానించడం అనేది నేను యాక్సెప్ట్ చేయను, నేను దీన్ని ఊరుకోను, వాళ్ళ బహిరంగ క్షమాపణ చెప్పిపిస్తా, ముఖ్యంగా ముందు మీరు వారు కానీ ఒక్క మాటన్నా మాట్లాడారా? ఒక్క మాటన్నా బయటకు వచ్చి క్షమించమని అడిగారా? ఎక్కడుంది ఆ విఘ్నత? ఎక్కడుంది ఆ రాజకీయ పొలిటికల్ మెచ్యూరిటీ? ఎక్కడుంది? మీరు ఎవరిని మాట్లాడుతున్నారు? మీరు ఎన్టీ రామారావు గారు కుమార్తెని, చంద్రబాబు నాయుడు గారు వైఫ్ని ఇలాంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు, చేసిన పాపాలు అన్నీ కూడా ఆయన ఓడిపోవడానికి, ఆయన పార్టీ అపోజిషన్ లేకుండా ఉండడానికి ప్రధానమైన కారణాలు అరాచకాలు, అక్రమ పాలన, బూతు భాష, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించడము, మేడంని అవమానించడము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెండోది సకల శాఖ మంత్రి సజ్జలా గారు, ఆ ధనుంజయ రెడ్డి కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని కలవనివ్వకపోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? నువ్వెవరిని ఆపకు, నా ప్రజలు నన్ను ఓటేసి 151 సీట్లతో గెలిపించారు, ప్రతి ఒక్కరిని ఎలో చెయ్యి అని చెప్పచ్చుగా జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజునన్నా ప్రెస్ మీట్ పెట్టారా? ఏ రోజునన్నా ఎంపీలకి ఎమ్మెల్యేలకి అవకాశం ఇచ్చారా? ఒకవేళ ధనుంజయ రెడ్డి గారు ఆపినా కూడా ఎందుకు నా దగ్గరికి రావడం లేదు అని ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదా? ఏంటి ఎవరు ఆపుతున్నారు ఎంపీలని, ఎమ్మెల్యేలని పిలవండి, నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి, వాళ్ళకి నా అడ్వైస్ అవసరము, నేను సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కదా. ఎందుకు చెప్పలేదు? ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టలా? ఎందుకు ప్రజలతో డైరెక్ట్ సత్సంబంధాలను పెట్టుకోవాలా? అధికారంలోకి వచ్చే వరకు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల దిక్కు చూడకుండా, ప్రజలతో మాట్లాడకుండా, ప్రజలతో సంబంధాలు లేకుండా, ప్రజాప్రతినిధులతో సంబంధాలు లేకుండా, ప్రెస్ మీట్స్ లేకుండా బయట ఏం జరుగుతుందో తెలుసుకోకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అతిపెద్ద తప్పిదం. సో డెఫినెట్గా కెప్టెన్నే బాధ్యత వహించాల్సి ఉంటుంది, పార్టీ సుప్రీమే బాధ్యత వహించాల్సి ఉంటుంది, అందులో డౌటే లేదు. ఈ రోజున అఖండమైన విజయం వచ్చింది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్. అదే ఓడిపోయిన 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్గానే భావించాలి మనం. అది టీం వర్క్ అయినప్పటికీ కూడా వెదర్ ప్లస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ విల్ గో టు పార్టీ సుప్రీం, అందులో డౌటే లేదు. సో ఏది జరిగినా కూడా ఆ యొక్క అధినేతకే చెందుతుందని మాత్రం స్పష్టంగా చెప్పచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.